కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఐటీ రంగంలో 14 గంటల పని విధానాన్ని అమలు చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సిఐటియు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 14 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ సదాశివపేట అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మిక చట్టాలను మొత్తం మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను తయారు చేసిందని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలో 14 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. అనేక సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తూట్లు పొడుస్తున్నారని, రాబోయే కాలంలో కార్మిక వర్గం మొత్తం 8 గంటల అమలు కోసం పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దశరథ్, రమేష్, శేఖర్, సంజీవులు, బసవరాజ్, నర్సింహులు, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్మిక వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే పక్కకున్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఐటీ రంగంలో 12 గంటల పని విధానం తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కిందికి సర్కులర్ జారీ చేస్తూ ఉంది. అందుకే ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐడి తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా పక్కకున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు 12 గంటలు 14 గంటలు పనిచేయాలని చెప్పి చెప్పడము చాలా దుర్మార్గం. ఈరోజు కార్మిక చట్టాల ప్రకారము ఎవరైనా ఏదైనా ఒక సంస్థలో 8 గంటలు పనిచేయాలని చెప్పి చట్టం ఉన్నా ఆ చట్టానికి ఈరోజు తూట్లు పెట్టేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా 14 గంటలు పనిచేయాలని చెప్పి తీసుకోవడం చాలా దుర్మార్గం. ఇది కార్మిక వ్యతిరేకమైన చర్య. కార్మికులకు ఈరోజు స్వచ్ఛంగా ఈరోజు పనిచేసే వాతావరణం కల్పించకుండా ఈరోజు 14 గంటలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. తక్షణమే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14 గంటల పని విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి, లేదు ఎట్లా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా సిఐటి తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.